పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకుంది ఓ వివాహిత. భర్త పిల్లలున్నారన్న విషయం మర్చి టప్పటడుగులు వేసింది. కుటుంబం పరువు పోతుందని ఆలోచించకుండా పిచ్చిగా ప్రవర్తించింది. పరాయి వ్యక్తి మోజులో పడి బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకుంది. కొందరు మహిళలు భర్తలను వదిలేసి ప్రియుడితో కలిసి పారిపోతున్నారు. పిల్లలున్నారన్న సంగతి మరిచి ప్రియుడి చెంతకు చేరుతున్నారు. సినిమాల ప్రభావమో ఏమో కానీ అక్రమ సంబంధాలతో కుటుంబాన్ని రోడ్డుపాలు చేస్తున్నారు. గుడ్డిగా నమ్మి ప్రియుడితో వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇదే రీతిలో వివాహిత ప్రియుడిని నమ్మి అతడితో ఎస్కేప్ అయింది. భర్తను కాదని ప్రియుడితో వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలకు వెళితే చింతపల్లి మండలం ధైర్యపూరి తండాకు చెందిన వాంకుడోత్ హరినాయక్ 25 సంవత్సరాల రోజా భార్య భర్తలు. వీరికి 2 కుమారులు ఉన్నారు. వీరు తండాలో కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కాపురం పిల్ల పాపలతో సజావుగా సాగుతుంది. ఈ క్రమంలో 3వ వ్యక్తి వీరి కాపురంలో చిచ్చు పెట్టారు. అదే తండాకు చెందిన వాంకుడోత్ కళ్యాణ్ కొన్ని రోజుల నుంచి రోజాను ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. రోజాకు మాయమాటలు చెప్పి తన వైపు తిప్పుకున్నాడు. ఆమెకు సెల్ ఫోన్ కొనిచ్చి పెళ్లి చేసుకుంటానని కళ్యాణ్ చెప్పాడు. అతడి మాటలు నమ్మిన రోజా గత నెల 26వ తారీఖున అతడితో కలిసి కారులో వరంగల్ పారిపోయారు. ఆ తర్వాత రోజా కుటుంబ సభ్యులు భర్త వాంకుడోత్ హరినాయక్ రోజాను తీసుకెళ్లి కళ్యాణ కుటుంబం సభ్యులతో గొడవకు దిగారు. ఈ విషయం తెలిసి మరుసటి రోజు రోజాను కళ్యాణ్ గ్రామానికి తిరిగి తీసుకొచ్చాడు. ఆ తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టగా రోజా తన భర్త వెంట కాపురానికి వెళ్ళింది. అప్పటి నుంచి కళ్యాణ్ తల్లిదండ్రులు వాంకుడోత్ వెంకటి శారద సూటిపోటి మాటలతో రోజాను వేధించసాగారు. దీంతో రోజా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇక తాను బతకడం వేస్ట్ అని భావించి ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కూరేసుకుంది. ఇది గమనించిన స్థానికులు రోజాను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రోజా ఆరోగ్యం విషమించడంతో అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ప్రేమ పేరుతో మోసపోయి తను చాలించింది. మృతురాలి భర్త వాంకుడోత్ హరినాయక్ ఫిర్యాదు మేరకు వాంకుడోత్ కళ్యాణ్ అతడి తల్లిదండ్రులు వెంకట శారదపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. భర్తను కాదని ప్రియుడితో వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.